పెద్దలు, స్థానిక నానక్రామ్గూడ నివాసులందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చేసిన విద్యార్థులకు, యువతి యువకులకు, ఈ ప్రోగ్రాం నిర్వాహకులకు అందరికీ కూడా నేను జేబీలో తెలుపుతూ స్వాగతాన్ని పలుకుతున్నాను. ఈ కార్యక్రమానికి ప్రముఖ డాక్టర్ దీపికా మేడం గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. అదే మాదిరిగా వి శ్యామ్ గారు అసిస్టెంట్ కమిషనర్ సరూర్ నగర్ సర్కిల్లో పనిచేస్తున్నారు. వారికి ఎడ్యుకేషనల్ అడ్వైజర్ ఆకర్ష్ గారికి ఈ ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఏదైతే ఉందో ఈ సంఘం తరఫున హైదరాబాద్ జిల్లాకి రిప్రజెంట్ చేస్తున్న విజయబాబు గారికి, మన యువ నాయకులు బాలకృష్ణ గారికి, వారి మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ మాదిరిగా మనం అప్పుడప్పుడు అందరం కలుసుకోవడం, మన యువతి యువకులను మోటివేషన్ చేయడం, వాళ్ళకుంటే సందేహాలను, అంటే కొన్ని మనకు సందేహాలు ఉన్నాయి. అంటే ఈనాడు ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి మనకి, ఆన్లైన్ మాధ్యమాలు సెర్చ్ చేసుకోవడానికి, నివృత్తి చేసుకోవడానికి. అయినా కొన్ని ప్రశ్నలకు సమాధానం అనేది దొరకకుండా ఉంటుంది. అయినా కొందరికి సర్చింగ్ అనేది ఒక ఐడియా ఉంటుంది, కొందరికి ఉండదు. ఎందుకంటే ఈ ఆన్లైన్ మాధ్యమాల వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం ఉంది. దాన్ని ఒక ఎడ్యుకేషనల్ టూల్ గా మిగతా వాటికి వాడుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ దానికే బానిసలుగా మారిపోతే మాత్రం మన ఎడ్యుకేషన్ కానీ, కెరీర్ కానీ తీవ్రమైన ఆటంకం ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక మంచి స్టూడెంట్ గా, ఒక మంచి విద్యార్థిగా, ఒక గ్రాడ్యుయేట్ గా కానీ, ఉన్నత విద్యావంతుడిగా కానీ, ఒక ప్రొఫెసర్ గా కానీ, ఒక డాక్టర్ గా కానీ, ఒక ఐఏఎస్ ఐపీఎస్ గా కానీ మనం ఎదగాలంటే, మన పిల్లలు ఎదగాలంటే వారికి ఒక చిన్నతనం ఉండే ఒక గట్టి బేస్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన వర్గాల్లో చాలా వరకు ఏముంటుందంటే 10th క్లాస్ ఉంది కదా, 10th క్లాస్ ఉందిలే, 10th క్లాస్కి ఇంకా చాలా సమయం ఉంది అనే తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. దానివల్ల 10th దగ్గరకు వచ్చినాక 1-2 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే అయిపోతుందిలే అనే ఒక భావనతోనే ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. దానివల్ల ఏదో మామూలు మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఒక డిస్టింక్షన్ కానీ, స్టేట్ లెవెల్ ర్యాంక్ కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఏవైతే మన ఒక విద్యార్థికి ఒక గట్టి బేస్ అనేది దొరికేది అక్కడ శ్రద్ధ తీసుకోకుండా, ఇంకా మనకు చాలా టైం ఉంది, ఇంకా 10th కదా, ఇన్ని ఇయర్స్ ఉంది, ఇంటర్ కదా, డిగ్రీ కదా అనే భ్రమలో ఉంటే డిగ్రీలు ఉంటాయి కానీ మనం ఆ సబ్జెక్ట్ వైజ్ ఒక పర్ఫెక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఆ బేస్ స్థాయి నుంచే మన విద్యార్థులకు ఒక గట్టి బలమైన ఒక ఆశావాదాన్ని జీవితం పైన, చదివే చదువు పట్ల మనం కల్పించగలిగితే వారి భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. మనం విద్యను ఒక నిర్వచనంగా మనము చెప్పుకుంటే కనుక, వివిధ మనస్తత్వాలు ఉన్నటువంటి పిల్లలకు వివిధ అంశాలను బోధించడం అనేది విద్య. కొత్త అవకాశాలను సృష్టించడం, ఆ కొత్త అవకాశాలను విద్యార్థులను అందిపుచ్చుకేలా ఒక అవగాహన విద్యార్థుల్లో కల్పించడమే విద్య. ఆ విద్య వల్ల మనం తెలుసుకున్న విజ్ఞానాన్ని కానీ, ఒక సబ్జెక్టుని కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి, మన మస్తిష్కంలో దాన్ని దాచిపెట్టుకోవాలి, సమయానికి మనం వాడుకోవాలి అనేది విజ్ఞానం. మనం వీటి పట్ల మన కమ్యూనిటీలో ఉన్న పిల్లలు సరైన ప్రోత్సాహం లేక, పరిసరాల వాతావరణం బాగలేక, ఉపాధ్యాయుల పనితీరు బాగలేకపోవడం వల్ల రకరకాలుగా వాళ్ళు మానసికంగా కానీ, చదువు పట్ల కానీ దెబ్బతింటూ వస్తున్నారు. ఒక విద్యార్థి ఉత్తమ విద్యార్థిగా ఎదగాలంటే తల్లిదండ్రులు, సమాజంలో ఉండే పెద్దలు, చుట్టుపక్కల ఉండే వాతావరణం, పాఠశాలకి వెళ్తే పాఠశాలలో మంచి సౌకర్యాలు, మంచి టీచర్లు కనుక ఉంటే ఆ విద్యార్థి, ఆ పిల్లోడు
అందనంత ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుంది. వీటిల్లో ఎక్కడ లోపం ఉన్నా ఆ విద్యార్థి కొన్ని అంశాల్లో వెనుకబడుతూనే ఉంటాడు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా చాలా కీలకమైన బాధ్యతను పోషించవలసి ఉంటుంది. స్కూల్లో చెప్తున్నారు అంటే ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో, బిజీ ప్రపంచంలో పిల్లలను కూడా చాలా మంది తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి మనం సమయం కేటాయించాలి, వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు స్కూల్లో ఏం చేస్తున్నారు లేదా ఇంటర్లో ఏం చేస్తున్నారు అంటే స్కూల్లో ఇక్కడ ఎట్లుంటుందంటే స్కూల్ స్టేజ్ వరకు కొంచెం మంది పేరెంట్స్ పట్టించుకుంటారు, ఇంటర్కి వెళ్ళిపోగానే అసలు పట్టించుకోరు, వాళ్ళని డిగ్రీకి వెళ్ళగానే అసలు పట్టించుకోరు. ఒక విద్యార్థి 10th వరకు డిస్టింక్షన్లో పాస్ అయ్యి ఇంటర్లో కూలబడిపోతాడు. 10th వరకు ఏముంటుందంటే ఒక కట్టుబాట్లు, ఒక పాఠశాల వాతావరణం ఇవన్నీ ఉండి పర్యవేక్షణ అనేది తల్లిదండ్రులు కానీ పాఠశాల సిబ్బంది కానీ చాలా బాగుంటుంది. ఇంటర్కి వచ్చే వరకు ఒక స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఒక డ్రెస్ కోడ్ ఉండదు, అడిగేవారు ఉండరు. చాలా మంది పిల్లలు మేము స్కూల్కు ఇంటర్ కాలేజ్కి వెళ్తున్నాము, డిగ్రీ కాలేజ్కి వెళ్తున్నాము అని వెళ్ళేసి ఏదో హోటల్లో కూర్చోవడం, ఏదో సినిమాకి వెళ్ళడం, ఫ్రెండ్స్తో టైం పాస్ చేయడం, ఇలా రకరకాలుగా మైండ్ అనేది డైవర్ట్ అయితే మన ఆశయం ఇట్లా మనం సాధించేది. ఈ పోటీ ప్రపంచంలో ఒక గ్రూప్స్ రాయాలన్నా లేదా ఇంకేదైనా ప్రొఫెషన్లో మనం పైకి రావాలన్నా ఎంత పోటీ ఉంది మీ అందరికి తెలుసు. ఒక్కొక్క జాబ్కి 1000 మందిలో పోటీదారులు ఉన్నారు. మరి ఇలా మనము అంటే ఏదైతే విద్యార్థి దశ ఉంది, విద్యార్థి దశ నుంచి బయటపడి టీనేజర్గా మారి ఇంటర్మీడియట్కి వెళ్తారో అక్కడ దెబ్బతింటున్నారు చాలామంది. ఎందుకు దెబ్బతింటున్నారు? ఒక వ్యక్తి జీవితంలో ఈ కౌమార దశ అనేది చాలా కీలక భూమికను పోషిస్తుంది. దాని టీనేజ్ అంటాం మనం, 10 to 19 years. ఈ టీనేజ్లో వాళ్ళకి ఒక గ్రాస్పింగ్ పవర్ కానీ, ఒక తెగువ కానీ, సృజనాత్మక శక్తి కానీ, ఇలా ప్రతి అంశం పట్ల వాళ్ళకు మైండ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ఆ వయసులో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఒక కాలేజీకి పంపిస్తున్నారు. కాలేజీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, రకరకాలుగా వాళ్ళు తీసుకునే కోర్సులో వాటిపైన వాళ్ళు దృష్టి పెట్టి చదివితే వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుంది. కానీ వేరే అంశాల పట్ల వాళ్ళ మైండ్ అంతా డైవర్ట్ చేసుకొని పోవడం వల్ల ఆ ఇంటర్మీడియట్ నుంచి చాలా కష్టంగా 10th వరకు బ్రైట్గా ఉన్నటువంటి స్టూడెంట్ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వచ్చి డిగ్రీలో సెమిస్టర్ వైజ్ కొన్ని సబ్జెక్టులు పోగొట్టుకుంటూ డిగ్రీ కూడా పాస్ కాని పిల్లలు చాలా మంది ఉన్నారు మన దాంట్లో. చాలా బాధాకరమైన విషయం. అక్కడే గనక అంటే 10th పాస్ అయినామా అయిపోయింది, ఇంటర్ పాస్ అయినామా అయిపోయింది, డిగ్రీ పాస్ అయినామా అయిపోయింది, అది కాదు. ఒక వ్యక్తి అనేది నిరంతరం విద్యార్థియే. ఆ భావన పెట్టుకొని ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, ఒక ఆత్మవిశ్వాసంతో కనుక చదివితే మనం ఎందరికో ఆదర్శం అవుతాం. ఎందరో మనల్ని చూసి సమాజంలో ఈ అబ్బాయి మంచి చదువుకున్నాడు, ఒక డాక్టర్ అయినాడు, ఒక అడ్వకేట్ అయినాడు, ఒక ఇంజనీర్ అయినాడు, మంచి శాలరీ తీసుకుంటున్నాడు, ఎదుటి వారికి 10 మందికి సహాయం చేస్తున్నాడు అనేది మనం ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేద్దామా? లేకపోతే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా పిల్లోడు కాలేజీకి వెళ్తున్నాడు, చాలా కష్టపడి వస్తున్నాడు, చదువుకొని వస్తున్నాడు అని. చాలా మంది వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ పాడు చేసుకుంటూ వస్తున్నారని తెలియదు. అక్కడ కూడా పిల్లల్ని తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. చాలా మంది కాలేజ్ యజమాన్యాలు కూడా విద్యార్థి రాకపోతే మెసేజ్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు మెసేజ్లు పెడతలేరు, లాంగ్ ఆబ్సెంట్ అవుతున్నారు, అవన్నీ చూడడం లేదు. మనమే వెళ్ళి కాలేజీలో పరిశీలిస్తున్నారు, మా పిల్లవాడు వస్తున్నాడా లేదా, రెగ్యులర్గా అటెండెన్స్ ఉందా లేదా అనేది. కనీసం మనం రెగ్యులర్గా కాలేజీకి వెళ్తే, రెగ్యులర్గా పాఠశాలకు వెళ్తే ఎన్నో విషయాలు మనకు బోధపడుతూ ఉంటాయి. ఒక్కొక్క పీరియడ్లో వాళ్ళు చెప్పే సబ్జెక్ట్స్ అన్నీ మనకు కూడా తెలుస్తూ ఉంటాయి. అది కూడా చేయకపోతే మనం ఆబ్సెంట్గా ఉంటే ఇంకా ఎక్కడ మనకు ఈ సబ్జెక్ట్స్ అన్నీ అందుతాయి? చదువుకోవలసిన వయసులో సంతోషాలు కోరుకుంటే మన జీవితాలు ఏం బాగుపడాయి. చదువుకునే వయసులోనే మనం చదువుకోవాలి. తర్వాత ఒక వయసులో మా స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక పేపర్ చదువుదామన్నా, ఒక నోట్ రాద్దామన్న సమయం దొరకదు. లైఫ్ అనేది అంత బిజీగా అయిపోతుంది. పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు సుఖ సంతోషాలు పడడానికి చాలా టైం ఉంది. లైఫ్ అంతా పెండింగ్ ఉంది. ఒక 20 సంవత్సరాలు గట్టిగా ఒకటే టార్గెట్తో పనిచేస్తే
ఖచ్చితంగా మన లక్ష్యాన్ని మనం అచీవ్ అయ్యే అవకాశం ఉంది. కొందరు ఏమనుకుంటుంటారు అంటే అంటే మనలే విద్యార్థులు అనుకుంటారు, తల్లిదండ్రులు అనుకుంటారు, మేము చాలా పేదవాళ్ళం, మాకు సరైన ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, అందుకే ఆయన పైకి వెళ్ళిపోయి మంచి ర్యాంక్ తీసుకున్నాడు, మంచి కాలేజీలో సీట్ వచ్చింది, మంచిగా అవుతున్నాడు. ఒక్కసారి మనము ఒక 50 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఎవరైతే ఆనాడు ప్రైమ్ మినిస్టర్లుగా పనిచేశారో, రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారో, కనీసం వాళ్ళ ఇళ్లలో కరెంటు కూడా లేదు. సుభాష్ చంద్రబోస్ అనే ఒక శాస్త్రవేత్త వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నాడు. అంబేద్కర్ కూడా వీధి దీపాల కింద కూర్చొని చదువుకునే వ్యక్తి. బాబు జగజీవన్ రామ్ గారు కూడా వీధి దీపాల కింద కూర్చొని చదువుకునే వ్యక్తి. లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి 2వ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన ఒక ఊరి నుండి ఆయన పాఠశాల, అప్పట్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలే కదా, ఆ పాఠశాలకి వెళ్ళాలంటే మధ్యలో పెద్ద నది ఉండేది. ఒక జత డ్రెస్సు ఎక్కువ పెట్టుకొని ఈ బ్యాగు పుస్తకాలన్నీ ప్లాస్టిక్ కవర్లు కట్టుకొని ఆ నది ఈదుకుంటూ అవతల వైపు వెళ్ళి ఆ తడిసిపోయిన బట్టల్ని ఆరేసుకొని ఇంకో జత వేసుకొని వెళ్ళి క్లాస్ అటెండ్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావడం. అంటే ఎంత కష్టమైన పని. అలా చదివి భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన ప్రధానిగా ఆయన సేవలు అందించడం జరిగింది. ఒక మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉంటే నల్లవాడని చెప్పేసి అక్కడి వాళ్ళు ఆయన ట్రైన్ నుండి తన్ని కింద పడేస్తారు. అలా ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పడితేనే మనం జీవితంలో పైకి వస్తాం. ఊరికే అన్ని సౌకర్యాలు ఉన్నాయంటే అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా పైకి రాలేరు. మనం ఏ సౌకర్యాలు లేకున్నా మన టార్గెట్ మీద మనం ఫోకస్ చేస్తే, మనకు బలమైన ఒక సంకల్పం ఉంటే మనం ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. రీసెంట్గా 2014లో మీకు తెలుసు, ఒక గురుకులాలో చదువుకున్నటువంటి పూర్ణ మలవత్ అనే అమ్మాయి 2014 మే 25 నాడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. అంటే ఆమె సంకల్ప బలం ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నగా అయిపోయింది. ఒక చిన్న అమ్మాయి, గురుకుల పాఠశాల చదువుకునే అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కగలిగింది అంటే మనం ఒకసారి ఆలోచించాలి. అంటే మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని కాదు, మన నిజ జీవితంలో మనం చేసే పనులు కానీ, మనం చదువుకునే చదువులో కానీ కష్టాలు వస్తే దాన్ని అధిగమించాలంటే మనకు బలమైన సంకల్ప బలం ఉండాలి, పట్టుదల ఉండాలనేది పూర్ణ మలావత్ జీవితం ఒక ఉదాహరణ. మన భారతదేశంలో కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ ఎలాంటి మహనీయుడు, ఒక మహిళ కానీ పురుషుడు కానీ చరిత్రలో ఉన్నారంటే వాళ్ళు 24 గంటలు పనిచేసిన వాళ్ళు, 24 గంటలు కష్టపడ్డ వాళ్ళు. నేను ఉన్న ఫీల్డ్లో నేను చాలా టాప్లో ఉండాలనుకొని ఒక లక్ష్యంతో పనిచేసిన వాళ్ళు కాబట్టి ఈనాడు వాళ్ళు చరిత్రలో నిలిచిపోతున్నారు. ఏ లక్ష్యం లేకుండా మనది మనం ఏమి చేయాలనుకోకుండా ఏదో మొక్కుబడిగా చదువుకోవడం, మొక్కుబడిగా రావడం, పోతా ఉంటే మన జీవితాలు అంతే ఉంటాయి. ఎప్పుడైతే మన పిల్లల్ని మనం ఫస్ట్ క్లాస్లో వేస్తామో, సెకండ్ క్లాస్లో ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్ ఉన్నప్పుడే వాళ్ళకు ఒక దిశానిర్దేశాన్ని మనం పేరెంట్స్గా, ఒక టీచర్స్గా సమాజంలో పెద్దగా ఇవ్వవలసిన అవసరం ఉంది. బాబు రేపు నువ్వు డాక్టర్ కావాలి, రేపు నువ్వు ఒక ఇంజనీరు కావాలి, రేపు నువ్వు ఒక నోబెల్ బహుమతి అందుకునే స్థాయిలో నువ్వు పనిచేయాలి అని చెప్పి మన మహనీయుల చరిత్ర వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళు నిరంతరం మనం ప్రోత్సహిస్తేనే అది సాధ్యమవుతుంది. స్కూల్కి వేసాం, ఇంటర్ డిగ్రీ వేసాం, డిగ్రీలో వేసాం, తర్వాత పీజీ చేస్తున్నారు అని మనం వాళ్ళని జాయిన్ చేసి ఇవ్వకుంటే మాత్రం ఎక్కడికి వేసిన పొంగలి అక్కడే ఉంటుంది. ముఖ్యంగా మన దళిత పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పిల్లలు ఈ విద్యా విషయాల పట్ల చాలా ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. గ్లోబలైజేషన్లో అన్ని ప్రైవేట్ జాబ్సే ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ అన్ని తగ్గిపోయినాయి. కేవలం పోటీ పరీక్షలకు మాత్రమే మనము మన పిల్లల్ని ప్రిపేర్ చేసి పెట్టాలి. ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళినా కానీ అక్కడ తీవ్రమైన పోటీ ఉంది. కాబట్టి మన పిల్లల లైఫ్ను ఏదో మనం లైట్గా తీసుకుంటే మాత్రం రాబోయే కాలంలో మనము మన జీవితాలు ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి, ఇంకా వెనకకు పోయే పరిస్థితి ఉంది. మరి ఈనాడు ఈ పోటీ పరిస్థితుల్లో మనం నెగ్గుకు రావాలన్నా, మన పిల్లలు నెగ్గుకు రావాలన్నా తల్లిదండ్రులుగా మనం కష్టపడాలి. పిల్లలు వాళ్ళని కష్టపడేలా మనం తీర్చిదిద్దినప్పుడే వారు ఒక పూర్తిగా జీవితంలో విజయం సాధించే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన నానకరం కూడా యువకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.